దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గత వారమంతా కూడా, గత కాలమంతా కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడి తన కృపలో బలపరిచి భద్రపరిచినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఈ పునరుత్థానపు దినమున మరొకసారి మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ప్రార్థించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు చూపిన కృపంతటి కొరకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనము ఆరాధనలో పాల్పొందుదాము. మీరు మీ గృహాలలో ఉన్నట్లయితే మరి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడేందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ మనమందరము కలిసి ప్రభువును ఆరాధించడానికి మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరూ కూడా త్వరగా రండి, మరి ప్రార్థన చేసుకొని మనము ప్రభు సన్నిధిలో మనము ఆరాధనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనందరినీ తన రెక్కల చాటున భద్రపరిచినందుకు, బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున మరొకసారి ప్రభు నామానికి మహిమకరంగా మన జీవితాలకు దీవెన ఆశ్చర్యకరంగా ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తరడు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ ఆదివారపు ఆరాధనను ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని వెకిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మా సృష్టికర్త, సర్వానికి ఆధారభూతుడ, సర్వాధికారి, లోకరక్షక, నీకు స్తోత్రములు 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 ప్రభా. మా స్తుతులకు పాత్రుడా, మా నమ్మదగిన దేవానికి వందనాలు తండ్రి. మా రక్షకుడా నీకు స్తోత్రాలు ప్రభా. మా పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మా పరమందున ఆశీర్వాద అయిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి అయా మరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నీకు వందనాలు. పరిస్థితులు తండ్రి మరి తారుమారైనప్పుడు అయ్యా మరి నిన్ను ఆరాధించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నీవు మాకు ఇచ్చిన ఈ చక్కటి అయ్యా మరి అవకాశం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రియులు వారి వారి గృహాలలో ఉంటూ అయ్యా మరి ఆరాధనలో ఏకీభవిస్తూ ఉండగా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నారో, ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారో అటు వారిని మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు. అయినా మీరు మాకు చూపిన మీ కృపంతరి కొరకై నీకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన అయా మరి ఆయుష్ కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. అయినా నీకు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఈ సమయంలో మేము ఈ విధంగా ఉన్నామంటే అది మాలో ఉన్న మంచితనం కాదు తండ్రి, మాలో ఉన్న గొప్పతనం ఏది కాదు, కానీ కేవలము నీ యొక్క ఉచితమైన కృప, దయ, కనికరము, అందును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అయినా మరి నిజముగానే మా ప్రియులు ఎంతో మంది అయా మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకమును విడిచి కొంతమంది నీ సన్నిధిలోకి వచ్చారు ప్రభా. నీకు వందనాలు. అటు వారి కొరకై నీకు స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరచండి ప్రభా. ఆ రీతిగా ఈ సమయంలోనైనా మరి ఒకసారి అయా మరి ఇంకా మిగిలి ఉన్న మేము తండ్రి మరి సజీవంగా బ్రతికి ఉన్న మేము కూడా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇస్తుంది. నీకు వందనాలు ప్రభా. అయినా ఈ దినమున మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకనంటే మేము మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని స్తుతించాలని, మీ నామాన్ని ఘనపరిచి మహిమపరచాలని ప్రభా. కాబట్టి తండ్రి ఈ సమయంలో అయా నీ ప్రియులముగా మేము తండ్రి మరి మీ సన్నిధిలోకి వస్తూ ఉండగా మీరు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ నీ నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో అయినా మేము మా కుటుంబముగా అయా మరి మేము కుటుంబంలో కూర్చొని దాన్ని మరి ఆరాధనలో పాలు పొందుతూ ఉండగా మీరు మా మధ్యలో ఉండి మీ ఆత్మకార్యాన్ని జరిగించుకొని వచ్చిన తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మేము కలిసి కొన్ని పాటలు పాడుకుంటుండగా ఆ పాటలు మా జీవితాలకు అర్థవంతంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మేము అర్థవంతంగా పాడడానికి మాకు కృప చూపండి తండ్రి నీకు వందనాలు. అయినా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా నీ వాక్యాన్ని చదువుకుంటుండగా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ దినమున జరిగే ఈ ఆరాధన కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన చక్కటి వాతావరణం కొరకు నీకు వందనాలు ప్రభా. వాతావరణాన్ని మీరు దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో అయా మీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిస్థితులు అనుకూలంగా లేక నీ సన్నిధిలోనికి రాలేక అయా మరి వారి వారి గృహాలలో కూర్చొని నాయనా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ నీ సన్నిధిలో నీ కొరకు బ్రతుకుతూ ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. నీకు వందనాలు. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఈ సమయంలో మా ప్రియులందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరెవరైతే తండ్రి మరి వ్యాధి బాధలతో ఉన్నారో, ఎవరెవరైతే తండ్రి మరి అయా మరి నీకు దూరంగా ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎక్కడున్నప్పటికీ తండ్రి
మరి ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని అటు బిడ్డలకు మీరు కృప చూపని ప్రభానికి పొందనాలు. ఆ రీతి ఈ సమయంలో మీరు సహాయం చేయమని మరొకసారి ఈ ఆరాధన కార్యక్రమం అంతటి కూడా మీ దయగల స్థలకు అప్పచెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇటు రండి. ఈ సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మనము కలిసి కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభువును మహిమపరుస్తాం. ఈ సమయంలో మన దగ్గర పాటల బుక్లో నుండి అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మొట్టమొదటిగా మనము కలిసి పాడుకుందాం. అందరికి వచ్చే పాట ఈ సమయంలో ఒక 2-3 వచనాలు అందరము కలిసి పాడుకుందాం. 56వ పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలు తలచి అని. దేవుడు గత కాలం అంతా కూడా మనం చేసిన మేలులన్నిటి కొరకై మన ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో కలిసి పాడుకుందాం. 56వ పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలు తలచి అని.
చెల్లిస్తూ ఈ సమయంలో ఆ రీతిగానే అందరూ కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. పరమాజీవపు నాకు సమయంలో అందరం కలిసి 589వ పాట, అందరికి వచ్చిన పాట అందరూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. చొక్కలు కొడుతూ అందరం కలిసి పాడుకుందాం. పరమాజీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో ఉండాలి. Thank you.
కాలమంతా కూడా మనందరినీ కాచి కాపునందుకు ప్రభు కొందనాలు చెల్లిస్తూ ఆ రీతిగానే మరి ఎన్ని శోధనలు బాధలు ఎదురైనా మరి దేవుడు మనలను మరి సొమ్మశీలనీయకుండా ఆయన మనల్ని ముందుకు సాగిస్తున్నందుకు ప్రభు కొందనాలు చెల్లిస్తూ ఆ రీతిగానే మనమందరము కలిసి ఇంకొక పాట పాడుతూ ప్రభును మహిమపరుస్తూ మనము ముందుకు సాగుదాం. దయచేసి మరి అందరూ కూడా ఇంకా రండి, ఆరాధనలో పాల్గొనడానికి మరి సిద్ధపడండి. ఈ సమయంలో అందరము కలిసి దేవుడు నిజముగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నందుకు ప్రభు కొందనాలు చెల్లిస్తూ ఎంత మంచి దేవుడో మన దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరం కలిసి పాడుకుందాం. మీకు వచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. నిజంగానే మరి దేవుడు లేకుండా మనం ఇలాంటి కష్ట పరిస్థితుల్లో బ్రతకలే. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా ధ్యానపూర్వకంగా తిరిగి 3వ వచనాన్ని అందరం కలిసి పాడుకుందాం. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. మన ప్రియులు కొంతమంది మరి పరలోకం చేరారు, వారితో పాటు మనం కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభుతో ఉంటూ మరి పరలోక రాజ్యంలో చేరే వరకు కూడా మనం ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభు కృప చూపడానికి మనం మరి ముందుకు సాగుదాం. ఈ సమయంలో ధ్యానపూర్వకంగా అందరం కలిసి 3వ వచనాన్ని మనం పాడుకుందాం. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీలో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. నీలో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఇంకా నీ జీవితంలో చింతలు, బాధలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీరాలి అని అంటే ప్రభు సన్నిధిలో ప్రభు చింతకు రావాలి. ఈ దినమున ఆ రీతిగా మనం ప్రభు చింతకు వస్తూ అందరం కలిసి ప్రభును ఆరాధించడానికి ప్రభు చూపిన చెల్లిస్తూ పాడిన పాటలు బట్టి ప్రభు మహిమ పొందులాగున మనం ప్రార్థన చేసుకుందాం. అదే రీతిగా మరి ఈ సమయంలో అందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ రీతిగానే మరి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మనమందరము కలిసి నిర్గమకాండము 17వ అధ్యాయము అందరము కలిసి మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఒక దగ్గర కూర్చొని మరి ఆరాధనలో పాల్పొందుతూ అందరము కలిసి దేవుడి నామానికి మహిమకరంగా, మన జీవితాలకు దీవెనాశీర్వదకరంగా మరి మనం ముందుకు సాగడానికి ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ఈ సమయంలో అందరము కలిసి నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనివి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే
ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమానెను. చదివిన వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము మరి ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ముందుకు సాగుదాం. అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రభు మనకు చూపిన కృపంతరి కొరకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ గత కాలం అంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడి మనకు మంచి ఆయుర్వేద్యములను దయచేసి మనలను ఆశీర్వదించినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. నా ప్రభావ సజీవ దేశంలో మమ్మల్ని లేఖించిన ప్రభావ నీ పునరుత్థాన దినము నా జీవితంలో ప్రభావ అనేక మంది దినవచ్చుల లేక ఈ లోకాన్ని అనేక తల్లినైనా పరిస్థితులలో ఉంటున్నారు తండ్రి. ప్రభావ నీ కృపతో మమ్మల్ని ప్రేమించి రక్షించి దినవచ్చినందుకే నీకు వందనాలు వెళ్తున్నాం ప్రభావ. అలనాడు మోషే అమాలేకీయుల మీద యుద్ధం చేయడం తెలిసినాడు ప్రభావ ఇశ్రాయేలు. అదేవిధంగా ఈనాడు ప్రభావ మేము కరోనాతో యుద్ధం చేస్తున్నాం తండ్రి. ప్రభావ మేము కూడా తెలిసేటట్టు సహాయం దయచేయాలని అడుగుతున్నాం ప్రభావ. తండ్రి నాయన కనబడని శత్రువుతో మేము పోరాడుతున్నాం తండ్రి నాయన. రైతు జ్ఞాపకం చేసుకుని అడుగుతుంటున్నాం. మేము కాపాడమని అడుగుతుంటున్నాం. కరుణించమని అడుగుతుంటున్నాం ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం. అదేవిధంగా పాటలతో మహిమ పొందినారు తండ్రి. అదేవిధంగా మాకు కావాల్సిన మీ ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని అడుగుతున్నాం. వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయము, అదిరపరుచుకునే హృదయము, గ్రహించగలిగే మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. తండ్రి నాయన మీ కోరిక ఆరంభ అంతం వరకు మీరే ఉండి నడుచుకుంటున్నాను. మీకు వందనాలు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోకముందు ఒక పాట ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఒక పాట వాడు వినిపిస్తారు. ఆ తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము ఇచ్చుము. నా బ్రతుకు దినములు సమయంలో మరి బిడ్డలు పాడిన పాటను దేవుడు దీవించుగాక, బిడ్డలను ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా మనము దేవుని సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించడానికి ప్రభు చూపిన కృప కొరకై ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. దేవుని చిత్తమైతే మరి నిజంగానే బిడ్డలు పాట పాడిన రీతిగా మన బ్రతుకు ఆయుష్ను మరి దేవుడు హెచ్చించినట్లుగా మనము ప్రార్థన చేయాలి. మరి ప్రత్యేకంగా ఈ పునరుత్థానపు దినమున, ఈ పరిశుద్ధ దినమున మనం ఇంకా ఎన్ని దినాలు ఈ రీతిగా ఆరాధించాలో మరి తెలియదు, కానీ ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మరి పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగి త్వరగా అందరము కలిసి మరి ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించడానికి మనం ముందుకు సాగుదాం. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రత్యేకంగా మరి ప్రార్థించండి. మన ప్రియులు చాలా మంది మరి అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది మరి పరిస్థితులు చక్కబడలేక ఇంకా మరి కొన్ని బాధలతో వ్యాధులతో
ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి వారిని దేవుడు కరుణించి కాపాడి చక్కటి ఆరోగ్యాన్ని వారికి దయచేయడానికి మనం అందరము కలిసి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చే కృప కొరకై ప్రభువుకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ఈ ప్రోగ్రాంను మరి ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించడానికి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మరి కొన్ని నిమిషాలు మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించడం అనేది మరి కొంత ఇబ్బందికరమైన విషయమే. మరి మనము క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ, గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, ఆ దేవుడు మనకు మరి ఆ సృష్టికర్తగా, ఆయన మనలను కాపాడేవాడుగా, ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన మనలను మరిచేవాడు కాదు, విడిచేవాడు కాదు. ఈ సమయంలో మరి ఆ దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో చేరి దేవుని ప్రార్థించే వారముగా ఆయన మన పట్ల తన ప్రేమను చూపేవాడుగా ఉన్నాడు, మన పట్ల తన జాలిని చూపేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన జాలి కొరకై మనము ఆయనను స్తుతింపబద్ధులమై ఉంటున్నాం. ఆ రీతిగానే మరి గడిచిన వారంలో కూడా మనము మరి కొన్ని మాటలను మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలముగా మరి ఆ యేసు ప్రభువును అంగీకరించిన వారముగా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సమయంలో ఆ రీతిగానే మరి ఈ దినమున కూడా మరి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కట్టడలను వింటూ, పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, 3 మాటలు నేర్చుకున్నాం ప్రాముఖ్యంగా. ఏంటి? వినాలి అని, శ్రద్ధగా వినాలి అని, మరి ఆ తర్వాత ఆయన కట్టడలన్నింటినీ కూడా అనుసరించాలి అని, ఆ రీతిగానే మరి ఆయన మార్గంలో మనము నడవాలి అని మనము నేర్చుకున్నాం. మరి దేవుడు మేలు చేస్తూ ఉండగా, దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా, దేవుడు కృప చూపుతూ ఉండగా మనము మరి దేవుని కొరకు బ్రతికే వారముగా మనం ఉండాలి, దేవుని కొరకు జీవించే వారముగా మనం ఉండాలి. ఈ రీతిగా మరి ఆయన మాటలు శ్రద్ధగా వింటూ, ఆయన ఆజ్ఞలన్నింటినీ, కట్టడలన్నింటినీ అనుసరించి మనము నడుచుకుంటూ మనము దేవుని కొరకు బ్రతికినప్పుడు ఆయన మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటా ఉన్నాడు. అందుకని ముందుగా మరి ఆ ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది కూడా నీకు రానియను అని అంటున్నాడు. అంటే దేవుడు ఆ రీతిగా క్షేమంగా మనలను కాపాడేవాడు, ఆయన మనలను ఆశీర్వదించేవాడు. ఈ రీతిగా ఉంటూ ఉండగా వారు మరి ముందుకు సాగుతూ ఉండగా ఏ విధంగా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా వారు మరి ఏ రీతిగా బ్రతుకుతా ఉన్నారో మనము 16వ అధ్యాయంలో పోయిన వారం మనం చదువుకున్నాం. మరి 15వ అధ్యాయంలోనే అక్కడ వారికి నీళ్లు లేనందున వారు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి నీటినిచ్చాడు, మధురమైన నీటినిచ్చాడు. వారి అవసరతను తీర్చాడు. అవసరతను తీర్చిన తర్వాత వారు ఎలా ఉండాలి? ఇంకా ఎక్కువగా నమ్మకంగా ఉండాలి. కానీ దానికి బదులుగా ఈ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా 16వ అధ్యాయంలో తిరిగి వారు మళ్ళీ సణుగుతా ఉండరు. అంటే దేవుడు చేసిన మేలులను వారు వెంట మర్చిపోతా ఉన్నారు. 15వ వారి సనుగుడును దేవుడు విని, వారి గునుగుడును దేవుడు విని వారికి మేలు చేశాడు. అక్కడ నీళ్ళన్నీ కూడా నీళ్లు పరిస్థితుల్లో ఆ చేదైనటువంటి నీళ్ళలో నుండి దేవుడు వారికి మధురమైన నీళ్ళని ఇచ్చాడు, వారి అవసరతను తీర్చాడు. కానీ ఈ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా ఇక్కడ మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు సనుగుతా ఉన్నారు. అక్కడ 15వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ సనుగుతారు, 24వ వచనంలో. ఆ తర్వాత 16వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా వారు సనుగుతా ఉన్నారు. ఏమంటారు చూడండి, అక్కడ ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు గమనించండి. అంటే వారి జీవితంలో మార్పు అనేది ఉన్నదా? ఇన్ని పరిస్థితులు తారుమారవుతూ ఉండగా, ఇంతటి కష్ట పరిస్థితుల్లో వారు ఈ రీతిగా ఉండగా
వారి జీవితంలో ఏమైనా మార్పు అనేది కలిగిందా? ఏమి తేడా లేదు. దేవుడు వారికి ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని రకాలుగా వారికి దేవుడు మేలు చేసినా ఇంకా అవన్నీ వెంట మర్చిపోతూ వారు మరి ముందుకు సాగుతా ఉన్నారు. మర్చిపోతూ వారి పాత జీవితాన్ని తీసివేసుకోవడం లేదు. ఈ దినాల కూడా మనకున్న పరిస్థితులన్నీ కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉండగా మనమేం చేయాలి? మన మనసును మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి. మన పరిస్థితులు తారుమారైనప్పుడు, కొన్ని పరిస్థితుల్లో మనం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా మనము ఈ పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు నూతనమైన జీవితాన్ని మనము బ్రతకాలి. కానీ దానికి బదులుగా అక్కడ మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని మీద ఆ రీతిగానే అక్కడ మోషే అహరోనుల మీద వారు సనుగుతా ఉన్నారు. ఈ దేని కొరకు సనుగుతా ఉన్నారు? కేవలము తిండి కొరకు మాత్రమే, కేవలం తిండి కొరకు మాత్రమే. అరణ్యంలో వారికి మరి ఆహారం లేదని వారు సనుగుతా ఉన్నారంట. 3వ వచనంలో మనం గమనిస్తాం, చూడండి. అక్కడ ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతివి అని అంటా ఉన్నారు. గమనించండి, దేని చేత? కేవలం ఆకలి కొరకే. ఈ రోజుల్లో చాలా మంది ఆకలి కొరకు దేవుని వదిలిపెట్టేవారు ఉన్నారు, పరిస్థితుల కొరకు దేవుని వదిలిపెట్టేవారు ఉన్నారు, పరిస్థితుల కొరకు పాత జీవితానికి పోయేవారు ఉన్నారు. కానీ అది కాదు. నీ పరిస్థితి ఏది ఏమైనా సరే నీవు తిరిగి పాత జీవితానికి వెళ్ళడం సరైనది కాదు. అలాంటి కష్ట పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవునికి మొరపెట్టు. ఆ దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి పరిస్థితులు ఏమైనా కూడా నీవు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి తప్ప నీ పాత బ్రతుకును తీసుకొని వస్తే లాభం లేదు. ఈ దినంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, నీ జీవితంలో పరిస్థితులు ఏమైనా, ఆటంకాలు ఏమైనా, నీకు అనారోగ్యం ఏదైనా, లేకపోతే నీకు వ్యాధి బాధలున్నా, నీ కష్టాలున్నా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి తప్ప సనగడము కానీ, గుణగడము కానీ, లేక పాత జీవితంలోనికి వెళ్ళడము కానీ అది మాత్రము నీవు చేయకూడదు. దేవుని బిడ్డలముగా మనం నేర్చుకోవాల్సి. గమనించండి, అలాంటి కష్ట పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వినేవాడు. పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం, అంతకుముందు ఈ వారంలో కూడా మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు మేలు చేస్తూనే వస్తూ ఉన్నాడు. మరి ఇంకా కూడా వారు దేవుని దగ్గరకు వచ్చి తమ తప్పును ఒప్పుకునే పరిస్థితి లేదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర వారు మొరపెట్టే జీవితం వారికి లేదు. ఇశ్రాయేలు ప్రజల జీవితమే కాదు, ఈనాడు మన జీవితాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఎలాగున్నాం? కనీసం ఇప్పటికైనా నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి వచ్చి మోకరించే పరిస్థితి నీకున్నదా? దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టే పరిస్థితి నీకున్నదా? గమనించండి, ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ మొరను ఆలకించి నీకు జవాబునిచ్చేవాడు. ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడు ఎర్ర సముద్రంలో కాలి నడకన 6 నెలల మీద నడిపించిన దేవుడు ఈ అరణ్యంలో ఆహారం లేకుండా చంపుతాడా? కానే కాదు. కాకపోతే ఒకటి, నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు ఈ కష్ట పరిస్థితుల్లో, అది మనం నేర్చుకోవాలి. ఈ దినమున ఒక్కసారి మనం గమనించినట్లయితే, గమనించండి, ప్రాముఖ్యంగా యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 32వ వచనాన్ని 33వ వచనాన్ని మనం చదువుకుందాం. గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి
లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనము వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు ఒక మాట మనం ఇక్కడ గమనిస్తాం. ఏమంటారు అక్కడ ఈ 32వ వచనంలో? యేసు అంటాడు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు కదా. మోషే మీకు ఇయ్యలేదు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు. కానీ నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. గమనించండి, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆహారం ఇచ్చేవాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయుష్నిచ్చేవాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు పరిస్థితులను చక్కబరిచేవాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యమునిచ్చేవాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ప్రతి అవసరతను తీర్చేవాడు. దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు నీ ప్రతి అవసరతను కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం గమనిస్తాం. అరణ్యంలో వారు సనుగుతా ఉన్నారు. అరణ్యంలో వారు అంటా ఉన్నారు, మాకు ఆహారం లేదు. కానీ దేవుడు అక్కడ వారిని వదిలిపెట్టాడా? లేదు. దేవుడు ప్రేమ గలవాడు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను వదిలిపెట్టడానికైనా దేవుడు నీ కొరకు రక్తమును గార్చింది. నిన్ను వదిలిపెట్టడానికైనా దేవుడు నీ కొరకు పరలోక రాజ్యం విడిచిపెట్టుకునే భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణం అర్పించి ఆయన మరణించి రక్తమును గార్చి సమాధి చేయబడి 3 దినంలో తిరిగి లేచేది ఎందుకొరకు? నిన్ను వదిలిపెట్టడానికి కాదు, నిన్ను ప్రేమించడానికే, నీ ప్రతి అవసరం దగ్గర తీర్చడానికే. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసినట్లయితే వారి జీవితంలో నిజమైన పశ్చాత్తాపం అనేది లేకుండా పోతా ఉన్నది. వారి జీవితంలో నిజమైన ఆ మారు మనసు అనేది లేకుండా పోతా ఉన్నది. ఈ దినాన ఈ లోకంలో గమనించినట్లయితే నిజంగా మన జీవితాలలో కూడా మనకు నిజమైన పశ్చాత్తాపం ఉన్నదా? నిజమైన మారు మనసు అనేది ఉన్నదా? దేవుని మీద ఆధారపడే జీవితం అనేది మనకు ఉన్నదా? గమనించండి, పరిస్థితులు క్లిష్టమైనప్పుడు, పరిస్థితులు కష్టమైనప్పుడు, పరిస్థితులు అనానుకూలమైనప్పుడు, అనారోగ్యము సోకినప్పుడు, మన జీవితంలో మనకి ఇంకా ఆశ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రయోజనం లేదు. కానీ కేవలము దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర బ్రతకడమే మంచిది. అది కొరకనే ఇక్కడ గమనించినట్లయితే మోషే అహరోనుల మీద వారు సనిగారు, కానీ వారు మాత్రము మళ్ళీ గురుక్కోలేదు, సనగలేదు. గమనించండి, మోషే అహరోనులు ఏం చేస్తా ఉన్నారు? వారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మొర పెడతా ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మొర పెట్టినప్పుడు దేవుడు వారికి ఏమి ఇస్తా ఉన్నాడో గమనించండి. అక్కడ 16వ అధ్యాయంలో మనం చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయంలో గమనించండి. ఆ 16వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను, గమనించండి, మనం ఏది మన మనసులో అనుకున్నా, మనం ఏది మనం చేసినా అది దేవుడు తప్పనిసరిగా వింటాడు. అది కొరకనే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఆయనకు దాయగలిగింది ఏది లేదు కదా. అది కొరకనే అక్కడ మోషేతో అంటా ఉండు, మోషే నీవు భయపడకు, నేను ఇశ్రాయేలు యొక్క సనుగులను నేను విన్నాను, నేను విని వారిని వదిలిపెట్టను, వారిని నేను కాపాడుతాను, వారిని నేను దీవిస్తాను అని చెబుతూ 12వ వచనంలో అంటాడు, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు. గమనించండి, వారికి ఏం కావాలని కోరుకున్నారు? మాంసం కావాలని కోరుకున్నారు. వారి కోరికను దేవుడు తీరుస్తున్నాడు. కాకపోతే ఏం చేయాలి? వారు నేరుగా దేవుని దగ్గరికి రావాల్సింది దేవుని దగ్గరికి రావడం లేదు. ఈ దినములో కూడా నీకు ఏ అవసరత కావాలో నీ అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఎక్కడికి రావాలి? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకో, ప్రభు దగ్గర మొరపెట్టడం నేర్చుకో. నీ అవసరత ఏంది? ఆనాడు ఇశ్రాయేలు అవసరత ఆహారము, కానీ ఈనాడు నీ అవసరత
నీకు ధనమే కావచ్చు, నీకు ఆరోగ్యమే కావచ్చు, నీకు ఆయుష్యే కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు. నీవు దేవుని దగ్గరికి వచ్చి నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకో. ఆ దేవుడు నీ అవసరతను తీరుస్తాను. అది కొరకనే 12వ వచనం అంటాడు అక్కడ, సాయంకాలమున మీరు మాంసమును తిందురు. గమనించండి, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. గమనించండి, తృప్తినిచ్చేది ఎవరు? కేవలము దేవుడు మాత్రమే. హల్లెలూయా. మన బ్రతుకులో, మన జీవితంలో మనకు అవసరత తీర్చేది దేవుడే. అవసరత మాత్రమే కాదు, కానీ తృప్తినిచ్చేది కూడా దేవుడే. అది కొరకనే తృప్తి కలిగిన బ్రతుకు నీకున్నదా? క్రైస్తవులుగా మనము తృప్తి కలిగిన బ్రతుకులో ఉండాలి. ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు దేవుని బిడ్డవైతే చాలు, తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. కృత నిబంధనలో మనం మంచి ఉదాహరణ చూస్తాం. దేవుని నమ్మని ధనవంతుడు ఉన్నాడు, వాడు మెడమిద్దల మీద ఉండేవాడు. దేవుని నమ్మని ధనవంతుడు బల్ల భోజనం చేసేవాడు, కానీ తన జీవితంలో తనకు తృప్తి అనేది లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, మేడలు మిద్దెలు ఉన్నాయి, కానీ తృప్తి ఉందా? నీ జీవితంలో తృప్తి ఉందా? ఈ సమయంలో ఒకటి, నీకు తృప్తి కావాలి అని అంటే నువ్వు ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. గమనించండి, ఈ లోకంలో నీకెంత ఉన్నా కూడా నీకు తృప్తి లేని జీవితం ఉంటే లాభం లేదు. గమనించండి, అక్కడే ఆ ధనవంతుని ఇంటి వాకిటనే ఒక బీదవాడు ఉన్నాడు. వాడు ప్రభువును కలిగిన వాడు, వాడి జీవితంలో తృప్తి ఉన్నది. ఏంటి డిఫరెన్స్ ఇద్దరికి? ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చూడండి. వాడు మంచి ధనవంతుడు, బల్ల భోజనం చేసేవాడు, కానీ ధనవంతుడు ఇంటి వాకిట ముందట ఆ పడి ఉన్న రొట్టె ముక్కల కొరకు చూసేవాడు ఈ బీదవాడు. కానీ బీదవాడి జీవితంలో తృప్తి కలిగి ఉన్నాడు, ధనవంతుడి జీవితంలో తృప్తి లేదు. కారణం ఏంటి? ఒకటే, వారి జీవితంలో, ధనవంతుడి జీవితంలో ఆ దేవుడు లేడు, ఆ దేవునికి చోటు లేదు. కానీ ఈ బీదవాని జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవునికి చోటు ఉంది కాబట్టి దేవుడు తృప్తినిచ్చాడు. ఆ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారంలో వాక్యములు వినే ప్రతి వారు కూడా ఒకటి గమనించాలి. నీ జీవితంలో నీవు ఎవరికి స్థానం ఇస్తున్నావు? నీ ధనముక, లేకపోతే నీ బోధ వాక్యాల కొరక? నీ జీవితంలో నీకు తృప్తి కావాలి అని అంటే నీకు ఎన్ని ఉన్నా కూడా లాభం లేని జీవితం. గమనించండి, కొంతమంది అంటారు ఏమి లేకముందు హాయిగా నిద్రపోయామన్నా, కానీ ఇప్పుడు దేవుడు మా జీవితంలో అన్నీ ఇచ్చాడు, ఇప్పుడు నిద్ర కరువైపోయింది కదా. నిజమే. కారణం ఏంటి? దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు అన్ని రకాలుగా ఆశీర్వదింపబడ్డ తర్వాత ఇప్పుడు తృప్తి లేని జీవితం. కారణం ఏంటి? నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తలేవు, ప్రార్థన చేయవలసినంత చేస్తలేవు, దేవుని సన్నిధికి రావాల్సిన విధంగా నువ్వు రావట్లేదు, దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వడం లేదు, దేవుని కొరకు నువ్వు బ్రతకడం లేదు. ఇంకెక్కడ ఉంటే తృప్తి ఉంటుంది? అందుకొరకనే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అవసరతను తీర్చేవాడు దేవుడే, నీ జీవితంలో నీకు తృప్తినిచ్చేవాడు కూడా దేవుడే. మరి ఆ దేవుడు ఈ దినమున నీ హృదయంలో ఉన్నాడా? ఆ దేవుడికి నువ్వు చోటిస్తున్నావా? ఎంత చక్కటి అవకాశం దేవుడిచ్చాడు. నీవు దేవుడి మందిరములకు రావడానికి అవకాశం లేదు, వాతావరణమే అనుకూలంగా లేకపోవచ్చు, పరిస్థితులు అనుకూలం లేకపోవచ్చు, కానీ నీ ఉన్న స్థలంలోనే దేవుడి వాక్యాన్ని వినే గొప్ప అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు. ఇప్పుడు కూడా నువ్వు వింటున్నావా? ఇప్పుడు కూడా మనము దేవునికి అవకాశం ఇయ్యం, తృప్తి లేని జీవితంలో బ్రతుకుతున్నాం. గమనించండి, కానీ నీ జీవితంలో నీకు తృప్తి కావాలి అని అంటే ప్రభు దగ్గరికి రావడం నువ్వు నేర్చుకోవాలి. అందుకొరకని ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను పోషించేది నేనే, వారి అవసరతను తీర్చేది నేనే, వారికి తృప్తినిచ్చేది నేనే అని ఏమంటాడు చూడండి. ఏ విధంగా వారిని తృప్తి పరుస్తానంట దేవుడు. 12వ వచనం అక్కడ మనం గమనించలేదు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పాను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెములు కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద
కనబడెను. గమనించండి, ఇక్కడ దేవుడు వారిని ఈ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు, ఈ రీతిగా దీవించబోతున్నాడు. ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. ఎంతసేపు అయినా సనుగుడు కునుగుడు, మేము ఎలాగ బ్రతకాలి అనే, కానీ దేవుడు మమ్మల్ని ఏదో ఒక రీతిగా బ్రతికిస్తాడు అనేటువంటి ఆ నమ్మకం నీకున్నదా? ఈ దినమున గమనించండి, దేవుడి మీద ఆధారపడ్డ బిడ్డలను ఏదో ఆశీర్వదించేవాడు. ఇక్కడ వీరి కడుపులను నింపడానికి గురేడులను పంపిస్తా ఉన్నాడు, వీరికి తృప్తినివ్వడానికి దేవుడు ఆకాశం నుండి మంచును పంపిస్తా ఉన్నాడు. ఆ దినమున ఏలియా భక్తుడిని కూడా కాపాడడానికి ఏలియా భక్తునికి దేవుడు ఏమిచ్చాడు? కాకోలముల చేత ఆహారమును పంపించాడు, కాకోలముల చేత మాంసము పంపించాడు. గమనించండి, దేవుని మీద ఆధారపడ్డ బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా ఒకటి నువ్వు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడ్డట్లయితే దేవుడు నిన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టేవాడు కాదు. వీరిని మరి ఒక క్రొత్త ఆహారంతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. దాని పేరే మనందరికి తెలిసినట్టుగానే మన్నా. ఈ మన్నా యొక్క లక్షణాలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఈ దినమున దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉండగా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా, ఆ ఆశీర్వాదం నీకు ఎలాగున్నది? నువ్వు ఎలాగున్నావు? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు నీకు తృప్తినిస్తుండగా నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని త్వరగా మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక క్రొత్త ఆహారము చేత, మన్నా చేత ఆయన మరి వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆ మన్నా ఏ విధంగా ఉంటుందో 14వ వచనంలో మనము చదువుకుంటాం. అక్కడ పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. గమనించండి, సన్నని నూగు మంచు వలె ఉంటుంది అని అంటున్నాడు. అంటే గుండ్రముగా ఉంటుంది అని అంటున్నాడు. గుండ్రముగా ఉంటుంది. గమనించండి, దేవుడు వారిని తృప్తిపరిచే విధం ఏ విధంగానంట? వారిని దేవుడు తృప్తిపరుస్తా ఉన్న ఆహారం చేత. ఆ ఆహారం ఎలా ఉంటుంది అని అంటే అది గుండ్రముగా నున్నముగా ఉంటుంది అని అంటున్నాడు అక్కడ. గమనించండి, ఆ నూగు మంచు వలె సన్నని కణమును పోలి ఉన్నది అని అంటున్నాడు. ఈ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకొరకనే దానికి సాదృశ్యంగా మనం గమనించినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట మనం చదువుకుందాం. అక్కడ గమనించండి, ఆఖరు పుస్తకము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అగు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. గమనించండి, ప్రభు నిన్ను ఆశీర్వదించేవాడు, ప్రభు నిన్ను తృప్తిపరిచేవాడు. నిన్ను తృప్తిపరిచే దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆ దినమున ఇశ్రాయేలీయులను అరణ్యంలో మన్నాతో తృప్తిపరిచిన దేవుడు సన్నని నూగు వలె ఆ గుండ్రముగా ఉన్నటువంటి ఆ ఆహారము చేత తృప్తిపరిచిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అల్ఫాయు ఒమేగాయు నేనే అని అంటాడు. అంటే ఆదియు అంతమునై ఉన్నాను నేనే అని అంటున్నాడు. గమనించండి, ఆది అంతమునై ఉన్నాను, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను కూడా నేనే. ఇంకెవరైనా ఉన్నారా? నీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? వర్తమాన కాలంలో, భూత కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా, పోయిన కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాబోయే పరిస్థితుల్లో కూడా నిన్ను తృప్తిపరిచేవాడు కేవలము దేవుడే. నీ జీవితంలో ఉన్నాడా? ఈ దినమున నీవు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న నీవు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కూడా, లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు సెలవిచ్చే మాట, ఇదిగో నేనే అల్ఫాయు ఒమేగాయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, నిన్ను ఆశీర్వదించేవాడను నేనే, నిన్ను తృప్తిపరిచేవాడను నేనే. నిజముగా ఆ తృప్తిపరిచే దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు నీ హృదయంలో ఉన్నాడా?
ఆ దేవుడు నీ హృదయంలో ఉండాలి అని, నీకు తృప్తి కావాలి అని అంటే నీవు దేవుణ్ణి అడగాల్సింది, ఆ దేవునికి నీ హృదయం ఇవ్వాల్సింది. ఈ సమయంలో దేవుడు నిన్ను కోరేదేంటిది? నీకు తృప్తినిస్తాను రా అని అంటున్నాడు. అయితే ఆయన నీ జీవితంలో నీకు తృప్తినియ్యాలి అని అంటే నీవు నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. అప్పుడు నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. గమనించండి, ఈ దినమున దేవుని వాక్యాన్ని వినే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవునికి చోటు ఇవ్వగలరా? దేవునికి ఒక్కసారి నీ హృదయంలో చిన్న స్థలం ఇవ్వగలవా? ఆ దేవుడు నిన్ను కోరేదల్లా నీ వెండి బంగారాలు కాదు, నీ ధన ధాన్యాలు కాదు, నీకు ఆస్తిపాస్తులు కాదు. దేవుడు కోరేది నీ పాత జీవితాన్ని మార్చుకొని నూతనమైన జీవితముతో ఆ దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వని కోరుతావు. చోటిస్తే ఏం చేస్తాడట ఆయన? నిన్ను తృప్తిపరుస్తాడు. నీకున్న బాధలను తీసివేసేవాడు, నీకున్న పరిస్థితులను చక్కపరిచేవాడు, నీకున్న అనారోగ్యాన్ని తీసివేసేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీకు తృప్తినిచ్చేవాడు ఎవరైనా? ఆల్ఫా ఒమేగా ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయనే. ఆయన నీ జీవితంలో ఉన్నాడా? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఈ సమయంలో ఒక్కసారి మరి నీ జీవితం ఎలాగున్నది? ఇంకా నీ జీవితంలో నీ బాధలతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా? తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నావా? నీకెంతో ధనం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, నీకేమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోవచ్చు, కానీ నీ జీవితంలో తృప్తి కలగాలి అని అంటే ఆ ప్రభువు నీ హృదయంలో ఉండడం ముఖ్యం. ఆ ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు నీ హృదయంలోకి వస్తా అంటున్నాడు. అందుకొరకని అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేళ్ళ నేను వారి యుద్ధకు వస్తాను, నేను వారితో నాతో కలిసి ఏం చేస్తారట? భోజనం చేస్తా, సహవాసం చేస్తాను అని అంటున్నాడు. నీకు ఎవరితో సహవాసం ఉంది ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరితో సహవాసం ఉన్న తృప్తి ఉండదు, ఎంత ధనం ఉన్న తృప్తి ఉండదు. కేవలము దేవునితో సహవాసం ఉంటేనే. అది వరకనే ప్రతిదినము దేవునికి నువ్వు ప్రార్థన చేయి, ప్రతిదినము దేవునితో నీవు సహవాసంలో ఉండు, ప్రతిదినము నీవు దేవునితో, దేవుడు నీతో కలిసి ఉన్నట్లయితే నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను ఇస్తాను అని అంటున్నాడు. అవునా? ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంది? ధనధాన్యాలు కాదు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది వెండి బంగారాలు కాదు. కేవలము బ్రతికి మంచి ఆరోగ్యంతో ఉంటే చాలు. అంతే కదా? పరిస్థితులను గమనించినట్లయితే బయట ఎంతో మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఎంతో మంది ఆరోగ్యం లేక అనారోగ్యము పాలై బాధపడతా ఉన్నారు. ఈ దినాన మనకు కావాల్సింది ఒకటే, తృప్తిగా ఉండడం. మనము మన కుటుంబము తృప్తిగా ఉండడం, మనము మన కుటుంబము మంచి ఆరోగ్యంతో ఉండడం. అలా కావాలి అని అంటే నీవు దేవుని చెంతకు రా, ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ మన్నా ఇంకా దేనికి సాదృశ్యమో ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే అక్కడ 16వ అధ్యాయం 14వ వచనములో అది ఎలాంటిదంట? అది సన్నని కణమును పోలినదై ఉంటుంది అని అంటున్నాడు. అంతే కదా? ఎలాంటిదంట? పడిన ఆ మంచు విరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. కణములు అంటే చిన్న చిన్నగా. అంటే దేనితో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు? పెద్ద ఇచ్చి కాదు నీ జీవితంలో. నిన్ను తృప్తిపరిచేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, చిన్న చిన్న వాటితోనే దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. అందుకొరగానే ఆ మన్నా దేనికి సాదృశ్యమో ఇంకొక మాట కూడా మనం చదువుకుని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. యేసు ప్రభు పుట్టిన సందర్భంలో చాలాసార్లు ఈ చిన్న వాటితో, ఈ చిన్నదానితో నాకు ఏమొస్తుందిలే అని అనుకుంటాం. కానీ గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 11, 12 వచనాలు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. గమనించండి, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, నిన్ను ప్రేమించడానికి వచ్చిన
దేవుడు ఒక చిన్న పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఆయన బెత్లెహేములో పుట్టాడు. గమనించండి, ఆయన దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడే నీ హృదయంలో పుట్టాలి. నీవు అనుకోవచ్చు ఓ పెద్దగా ఉండాలి కదా అని. కాదు, ఈ సమయంలో నిన్ను రక్షించడానికి వచ్చిన ఆ దేవుడే నీ కొరకు ఈ లోకంలో పుట్టినవాడు. నువ్వేం చేయాలి? ఆ చిన్నవాడిని నువ్వు చూసి నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆ దేవుడు ఆ రోజున ఆ బెత్లెహేములో పశువుల పాకలో జన్మించాడు. కానీ ఈ రోజున మన సంగతి ఏంటి? మరి నీ హృదయంలో నీ జీవితంలో జన్మించాడా దేవుడు? ఒకవేళ ఈ దినమున నీ హృదయంలో యేసు జన్మించకపోతే నీ జీవితంలో తృప్తి ఉండదు. అందుకొరకైనా ఈ దినాన చాలా మంది జీవితంలో తృప్తి లేదు. కారణం ఏంటంటే వారి జీవితంలో యేసయ్య జన్మించకనే. ఈ దినమున దేవుడి వాక్యాలు వినే ప్రియ బిడ్డలారా, దేవుడు మీ హృదయంలో జన్మించినట్లయితే మీకు నిజముగా తృప్తే. కొంతమంది అనవచ్చు, మా జీవితంలో మేము క్రైస్తవులమే, మేము దేవుని బిడ్డలమే. నువ్వు ఎవరైనా సరే నీ జీవితంలో ఆ యేసు ప్రభు పుట్టినప్పుడే నీకున్న వ్యాధి బాధలన్నీ కూడా దూరం అవుతాయి. నీకున్న పాప జీవితం అంతా కూడా దూరం అవుతుంది. అప్పుడు నీ జీవితంలో నీకు తృప్తి అనేది దొరుకుతుంది. గమనించండి, అప్పటి వరకు ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకను ఎవరు కూడా చూడలేదు. ఆ పశువుల పాక చీకటితో నిండి ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ పశువుల పాకలో జన్మించాడో ఆ పశువుల పాక అంతా కూడా వెలుగుమయమైపోయింది. ఆ రీతిగానే ఈ దినమున నీ హృదయం ఎలా ఉన్నదో నాకు తెలియదు. కానీ నీ పాత జీవితంలో నీ రోత జీవితంలో ఒక్కసారి Please pick up the phone. Mr. Abraham, please pick up the phone. నీ హృదయం అంతా కూడా వెలుగుమయమై ఉంటది. ఆ వెలుగులో నీవు బ్రతకాలి అని అంటే ఆ దేవుడు నీకు దేవునికి ఆ హృదయంలో జన్మించమని ప్రభుని అడుగుతావా? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో వాళ్ళు తిండి లేక ఏడుస్తున్న పరిస్థితుల్లో ఆ చిన్న కణముల చేత దేవుడు వారిని తృప్తిపరిచిన వాడు. ఈ దినాన దేవునికి నీవు నీ హృదయంలో చిన్న చోటు ఇస్తే చాలు, ఆ దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి నువ్వు చోటిస్తావా? గమనించండి, ఈ దేవుడు నిన్ను తృప్తిపరచాలంటే ఆ దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? ఆయన ఆది అంతమై ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయన మరి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి, అప్పుడు నీకు తృప్తినిచ్చేవాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఆ 16వ అధ్యాయం నిర్గమకాండం 16వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. గమనించండి, ఎలాంటిదంట? అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. అది తెల్లగా ఉన్నది. గమనించండి, ఈ మన్నా దేనికి సాదృశ్యం అంటే తెలుపు రంగుకు సాదృశ్యం. నిజంగా నీ జీవితము ఎలాంటిదై ఉన్నప్పటికీ యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ బ్రతుకు తెలుపుగా కావాలి. అంతకుముందు నీవు ఎలాగున్నా సరే, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు నీ జీవితంలో చోటించిన తర్వాత ఇంకా పాపానికి అక్కడ స్థలము లేదు, ఇంకా రోత జీవితానికి అక్కడ స్థలము లేదు. ఒక్కసారి ఇక్కడ గమనించండి, యేసు ప్రభు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించక ముందు పశువుల పాక ఎలాగుండే? రోతగా ఉండే. కానీ యేసు ప్రభు పశువుల పాకలో జన్మించిన తర్వాత ఇంకా అక్కడ ఆ రోత ఉన్నదా? మరి ఈ దినాలలో చాలా మంది వ్యక్తిగత జీవితాలలో ఎలాగున్నది? యేసు ప్రభు ఎంతైనా జన్మించనియండి, యేసు ప్రభు ఎన్నిసార్లైనా మన హృదయంలో పుట్టనియండి, ఆ రోత జీవితం పోతుందా? ఈ దినమున యేసు ప్రభు నీ జీవితంలో జన్మించినట్లయితే నీ పాత రోత జీవితం పోవాలి. ఇక్కడ ఉదాహరణ మనం గమనిస్తాము. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇశ్రాయేలుని ఎన్నోసార్లు మారుమనసు పొందారు, తిరిగి మళ్ళీ పాత జీవితానికి పోతా ఉన్నారు. ఏమైతా ఉన్నారు? ఇక్కడ 15వ అధ్యాయంలో ఒకసారి వారు సరిగారు, 16వ అధ్యాయంలో సరుగుతా ఉన్నారు. వారి పాత జీవితం పోవడం లేదు. ఆ రీతిగానే ఈ దినాన చాలా మంది విశ్వాస జీవితాలలో పాత జీవితం మాత్రం పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినమున నీవు ఎలాగున్నావు? నీ జీవితంలో పాత బ్రతుకు పోయిందా?
పాత బ్రతుకు పోతేనే నీకు తృప్తి, పాత బ్రతుకు పోతేనే నీ జీవితంలో నీకు ఆనందము, శాంతి, సమాధానము. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు, గమనించండి. 26వ వచనం నుండి మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 26వ వచనం నుండి, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చింపబడిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు, గమనించండి ఎవరంట? ఇట్టివాడు మనకు సరిపోయిన వాడు. మనం ఎవరిని పోలి ఉండాలి? ఇట్టివారిని పోలి ఉండాలి. ఈ దేవుని మనం పోలి ఉండాలి. ఏదో యేసుప్రభు నమ్ముకున్నాను కదా, ఏదో గుడికి వెళ్ళేస్తున్నాను కదా, లేకపోతే యేసుప్రభు పేరు పెట్టుకున్నాను కదా అంటే సరిపోదు. ఈ రోజుల్లో చాలా మంది పేరు చెప్పుకొని బ్రతికేవారు ఉన్నారు. అది కాదు, ఏదో వెళ్ళొచ్చిన కదా అని అది కాదు. నువ్వు నీ జీవితం ఇలా ఉండాలి. ఎలా ఉండాలట అక్కడ గమనిస్తాను చూడండి. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నీవు ఉన్నావా? ఏమన్నట్టు నేను యేసుప్రభు చోటించాను. మరి యేసుప్రభు చోటించిన తర్వాత నీ హృదయం ఎలాగున్నది? యేసుప్రభు నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత నీ బ్రతికి ఎలాగున్నది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం మన ఇంట్లో కూర్చొని మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ లాక్డౌన్ పీరియడ్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన హృదయాలను ప్రభువుకు అర్పిస్తూ ప్రభు కొరకు మనం నమ్మకంగా ఎదగడానికి మనం చూడాలి. మనకు సరిపోయిన వాడు ఎవరి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు వారిని ఫాలో కండి. ఎవరున్నారు ఈ లోకంలో? కేవలం ఒకే ఒకరు. ఆ ఒకే ఒకరు ఎవరో తెలుసా? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు, నిన్ను నన్ను పుట్టించిన వాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి రక్తములు గార్చి 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచిన వాడు ఒక్కడే. ఆయనే మన జీవితంలో మనకు తృప్తినిచ్చేవాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు తృప్తి కావాలి అని అంటే నీవు ఇలాగ బ్రతకడం నేర్చుకోవాలి. ఆయనలాగా అక్కడ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకు సరిపోయిన వాడు ఎవరు? ఈయన ఒకడే. ఆయనలాగా మనం బ్రతుకుదామా? ఆయనలాగా మనం బ్రతికితే మనకు తృప్తి, ఆయనలాగా మనం బ్రతికితే మనకు సంతోషం. అందుకొరకనే ఆయనలాగా బ్రతకాలి అని అంటే నీవు తెలుపు కలిగిన జీవితమై ఉండాలి. ఇక పాపానికి చోటు లేదు, ఇక సనుగుడుకు చోటు లేదు, ఇక పాత జీవితానికి చోటు లేదు. నీ జీవితం అంతా కూడా నూతనమైపోతాయి. నూతనంగా నువ్వు దేవుని కొరకు బ్రతకడము నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించాలి. ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. మరి ప్రాముఖ్యంగా నిర్గమకాండ 16వ అధ్యాయంలోనే ఇంకొక మాట మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 31వ వచనంలోనే మనం తిరిగి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 31వ వచనము, ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను అని అంటాడు. గమనించండి, దాని రుచి ఎలా ఉన్నదంట, ఎంత మధురంగా ఉన్నదో. ఈ దినమున నీ జీవితంలో నీకు తృప్తి కావాలి అని అంటే రుచి గలదిగా ఉండాలి. ఆ రుచి ఎలా ఉన్నదంట, అది తేనెతో కలిపిన అపురూపం వలె ఉన్నది అని అంటాడు. గమనించండి, ఈ సమయంలో మన జీవితం ఎలా ఉన్నది? ఆ దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి, దేవునికి నీ జీవితంలో చోటిచ్చి, ఆ దేవుణ్ణి అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుని నీ హృదయంలో చేర్చుకొని నీ హృదయంలో దేవునికి ఇచ్చి నీవు ప్రత్యేకంగా ఉండి ఒక తెలుపుగానే ఉండి దేవుని కొరకు నీవు బ్రతుకుతూ నీవు ఎలాగున్నావు? నీ రుచి ఎలాగున్నది? మనము దేవునికి రుచి కలిగిన వారముగా ఉన్నామా?
గమనించండి. ఈ సమయంలో ఒక్కసారి ఆ కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. 19వ దావీదు కీర్తనలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ముగింపులోకి వచ్చాం. గమనించండి, ఆ కీర్తనలో 19వ దావీదు కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ దావీదు కీర్తన 10వ వచనము. అది గమనించండి, అది బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనది అని అంటాడు. ఏంటిదంట? నీ జీవితం, దేవుని మాటలు, ఆ దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అప్పుడే నీకు తృప్తి. దేవుని మాటలు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నీకు మధురము. ఈ దినాన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, దేవుని మాటలు ఎలాగున్నాయంట? ఈ సమయంలో బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటె, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి అని అంటాడు. ఏంటి? దేవుని మాటలు. ఈ దినాన ఈ దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నాయా? గమనించండి, మనం నేర్చుకునే మాటలు ఈ దినాన ఆయన ఆది అంతమునై ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, వర్తమాన బుద్ధ భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఈ దినమున నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. నీ హృదయంలో చిన్న చోటిస్తే చాలు, నీ హృదయంలోకి వస్తావా అంటున్నాడు. ఆయన నీ హృదయంలో చోటిచ్చి ఆయన నువ్వేం చేయాలి? నీవు ఆయనలాగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆయనలాగా బ్రతకాలి అని అంటే ఆయన మాటలు మధురముగా ఉన్నవి, తేనె కంటెను, జుంటు తేనె దారుల కంటెను. దేవుని మాటలు శ్రేష్టమైనవి. అది కొరకనే యేసు ప్రభు నమ్మిన మన మాటలు కూడా ఆ ఇష్టమైన మాటలు మన హృదయంలో ఉన్నాయా? ఒకవేళ దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నీకు తృప్తి. ఈ దేవుని మాటలే మన జీవితాలను బాగుపరిచేటివి. ఈ దేవుని మాటలే మనకు తృప్తినిచ్చేటివి. ఈ దేవుని మాటలే మనల్ని బలపరిచేవి. అందుకొరకనే ఈ మాటల చేత మనం బ్రతకాలి అని అంటాడు. గమనించండి, ఆనాడు మోషే ఆహారముల ద్వారా దేవుడు మన్నాను పంపాడు. ఆ మన్నాను వారు తినను చనిపోయారు. కానీ ఈనాడు దేవుడు ఇచ్చిన ఈ మన్నా, ఈ దేవుని ఆహారము, మనము యోహాను సువార్తలో చదువుకున్నట్టుగా ఈ ఆహారము తినవాడు ఎప్పుడునూ ఇక మరణించడు అని అంటాడు. కారణం, వారి జీవితం అంతా కూడా తృప్తిగానే ఉంటుంది. నీ జీవితంలో ఒకవేళ యేసు ప్రభువు చోటిస్తే నీ హృదయం తృప్తిగా ఉంటుంది, నీ బ్రతుకు తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఈ కష్ట పరిస్థితుల్లో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలవా? మనం ఈ సమయంలో బయట ఫ్రీగా మనం తిరగలేని పరిస్థితి. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో కూడా మనం ఫ్రీగా దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ నీవు ఉన్న చోటనే దేవునికి నీవు నీ స్థలం ఇచ్చి, నీవు ఉన్న చోటనే దేవునికి నీ హృదయం ఇచ్చి, ఆ హృదయంలో ఈ తృప్తికరమైన బ్రతుకుతో నీవు బ్రతకగలవా? అది కొరకనే తృప్తి కలిగిన జీవితము ఎవరిది అని అంటే ఈ లోకంలో ఎవరిదో తెలుసా? ఎవరైతే ఈ రీతిగా బ్రతుకుతారో వారిది మాత్రమే. కృత నిబంధనలు మనం చదువుకున్నాం, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత పెద్ద ధనవంతుడు, ఆ ధనవంతుడి జీవితంలో కూడా తృప్తి లేదు. తృప్తి లేక యాతన పడుతున్నాడు. ఒక దినం వచ్చింది, ఆ దినంలో కూడా దూరంగా చూసి బాధపడతా ఉన్నాడు. కానీ తృప్తి కలిగిన జీవితం ఎవరిది అని అంటే ఆ బీదవాడైన లాజరు. గమనించండి, ఈ లోకంలో బ్రతికినంత కాలము మీకు ఆది బాధలతో ఉండొచ్చు, కష్ట నష్టాలతో ఉండొచ్చు, కానీ వారి జీవితంలో దేవుడు ఉన్నాడు. ఒక దినమున దేవుడు తనను ఎక్కడికి తీసుకెళ్లాడు? అబ్రహాము రొమ్మున కూర్చోబెట్టాడు. అక్కడ తృప్తిగా బ్రతికాడు. అది కొరకైనా ఈ దినాన ఒకటే నీకు తెలియపరిచేది, నువ్వు ఈ లోకంలో బ్రతికినంత కాలము వ్యాధి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. కొంతమంది అంటారు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకెందుకు బాధలు? దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వ్యాధి బాధలు అనేవి అవి కామన్. కానీ వాటిల్లో మనము తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఒకవేళ ఈ లోకమే కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనము దేవుని కుడి పార్శ్వాన మనం కూర్చుండే జీవితం. నీకు ఈ బ్రతుకు కావాలా? దేవునిచ్చే ఆహారాన్ని నీవు తినడం నేర్చుకో.
ఈ ఆహారం ఎలా తినాలి అనేది దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఈ ఆహారమును ఏ విధంగా తినాలి? ఆ మన్నాను దేవుడు అరణ్యంలో వారికి ఇచ్చాడు. కానీ మన్నాను తినే విధానం కూడా ఉన్నది తెలుసా? ఎలా పడితే అలాగే తినడం కాదు, ఎలా పడితే అలాగే బ్రతకడం కాదు. ఈ లోకంలో నీవు కూడా యేసు ప్రభు నమ్ముకొని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కాదు. ఎలాగ బ్రతకాలో దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం నేర్చుకుందాం. కానీ ఈ దినాన్ని నేర్చుకున్నది ఒకటి, నీ హృదయంలో ఆ దేవుడు ఉండాలి. నీ హృదయంలో దేవునికి చోటిస్తావా? నీ చిన్న హృదయంలో ఆ దేవునికి చోటిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వలాగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన తనలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక్కసారి విన్న వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించగలవా? ఒక్కసారి విన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు నువ్వు ప్రార్థించగలవా? మోకరించి తరలు వచ్చండి, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో దేవా, నీ సన్నిధిలో నీ మాటలు విన్నానయ్యా. ఈ మాటల ప్రకారంగా నేను బ్రతుకు నాకు దయచేయి. ఈ మాటల ప్రకారంగా నేను జీవించడానికి నాకు నీ కృప చూపు. అలనాడు ఇశ్రాయేలీయులు ఎంతగానో సనిగారు. నాలో ఒకవేళ అలాంటి గుణం ఉంటే తీసివేయ్యా. ఈ దినమున నేను నూతన జీవితం కలిగి నా హృదయంలో నీకు చోటించి నాకు సరిపోయిన వాడు నీవే అని తెలుసుకొని నీ కొరకు నేను బ్రతుకు నాకు దయచేయి తండ్రి అని ప్రార్థిస్తావా? ఆ దేవుడు నీ హృదయంలోనికి రావాలంటే నువ్వేమి చేయనక్కర్లేదు. నువ్వున్న స్థలంలోనే ఉండి ఒక్కసారి నీ బాహ్య నేత్రాలను మూసుకొని, నీ కళ్ళు మూసుకొని, నీ ఆంతర్య నేత్రాలను తెరువు. నీ హృదయాన్ని తెలిసి దేవుణ్ణి అడుగు, యేసయ్యా, ఈ దినమున నా హృదయంలోనికి కూడా నా తండ్రి, నాకు కూడా తృప్తినియ్యయ్యా, నా అవసరత తీర్చయ్యా, నన్ను బ్రతికించు తండ్రి అని నువ్వు ప్రభుని అడుగుతావా? నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఆ దేవుడు నీకు సహాయం చేసేవాడు. దయాళువైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీవు నాతో మాతో మాట్లాడి నీ మాటలకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు బలపరచండి. నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోండి తండ్రి. కొందనాలు ఇంకా ఎవరి హృదయం అయితే సనుగులతో గునుగులతో, ఎవరి హృదయం అయితే నీకు దూరంగా ఉన్నదో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా అయా, మరి మన్నాతో రక్షించిన దేవానికి కొందనాలు. మన్నాతో నీవు వారిని ఆశీర్వదించి పెట్టిన దేవానికి కొందనాలు. ఆ మన్నా ద్వారా మేము కూడా ఆ రీతిగా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా హృదయాలు కూడా నీకు నిలయాలుగా, నీకు చోటించే వారముగా మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచు మా ప్రియులందరినీ మీరు దీవించబడిన తరని కొందనాలు. ఆయన ఈ మధ్యలో మా ప్రియులు కొంతమంది నీ సన్నిధిలోనికి చేరారు ప్రభా. వారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మిగిలిన వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా, నీకు కొందనాలు. అయా, మరి సొలొమోను, ఈనాడు ఆఫీసులో పనిచేస్తున్న సొలొమోను కూడా నీ సన్నిధిలోనికి చేరాడు తండ్రి. వారి విడిచిన వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆ రీతిగా అయా, మరి విజయక కొరకు, సొలొమోను అన్న కొరకు కూడా నీకు స్తోత్రాలు ప్రభా. వారిద్దరు కూడా మీ సన్నిధిలోనికి వచ్చారు ప్రభా. అయా, మరి మిగిలిన వారి కుమారుణ్ణి, వారి కోడలను, వారి కుటుంబాలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అయా, మరి అనారోగ్యంతో బాధపడుతున్న సోడు రాజేష్ కొరకు ప్రార్థిస్తుంటున్నా, తనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ రీతిగా శకుంతలక కొరకు ప్రార్థిస్తున్నాం, తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ రీతిగా ఇంకా అయా, వృద్ధాప్యంలో ఉన్న రాజమ్మ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా మీ గాయపన హస్తం చేత మీరు తాకండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న వారం అంతట్లో కూడా మాకు మంచి ఆరోగ్యాలను దయచేయమని తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకా మాకు తెలిసి తెలియక ఎవరెవరైతే బాధపడుతున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడిగి ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దగ్గర సలకప్ప చెప్తూ, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడి మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ
మీ బలిష్టమైన హస్తాలకు అప్పచెబుతూ మీరే మా ప్రతి అవసరత అక్కడ తీర్చి మమ్మల్ని తృప్తిపరచుమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రార్థన చేయండి. మన ప్రియులందరినీ కూడా మీరు మీ ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మరి మనందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వడానికి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.